మనం పడిన కష్టం వేస్ట్ అవ్వలేదు దివ్య. ఆర్టికల్ రాశాను, ఈ పాడు ప్రింట్ కూడా అవుతుంటుంది. రేపు ఉదయం వాడు నడి రోడ్డు మీద ఉంటాడు. రాయడం అయింది కదా, దీన్ని ఇంతటితో వదిలే గణేష్. ఈ కోపం టెన్షన్ తగ్గించు. నువ్వు నా గురించి ఆలోచించుకో. యూ ఫస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్సెల్ఫ్. జైపూర్కి వెళ్ళగానే వెంటనే నాకు ఫోన్ చేయి. ఆర్టిఫిషియల్ లెగ్ సెట్ అయిందని శుభవార్త నాకు చెప్పు. చాలు. ఏంటి రైల్వే స్టేషన్ లో కూడా క్లాస్ తీసుకుంటున్నాడా? కొంచెం ఆగరా. ఇదిగో అక్క, ఏంటి గంగ ఎంత బ్రైట్ గా ఉంది? ఏముంది, రేపు గంగని చూడటానికి పెళ్ళి వస్తున్నారు. అర్రే సిగ్గోడు పడుతుంది. అదిగో సిగ్నల్ ఇచ్చేసి. బాయ్ దివ్య. బాయ్ అక్క. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. మా అబ్బాయి ఫేస్ చూస్తుంటేనే మీ అమ్మాయి నచ్చినట్టుంది. త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం. చాలా సంతోషం బాబు గారు. త్వరలో మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏంటమ్మా గంగా, పెళ్లి కొడుకుని చూసావా? నచ్చేసాడా? నాకేం పెళ్లి కొడుకుని చూడాల్సిన అవసరం లేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, చాలా మొండోడు. వాడికి ఎవరు నచ్చుతారో అతని చేత తల వంచి తాళి కట్టించుకుంటాను. అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడనమాట. చూడను. అలాగే చెప్తావులే, కానీ నిన్ను ఇలా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఆ రైట్ లో నుంచి రెండో వాడి పెళ్లి కొడుకుని చెప్పినా కూడా చూడవా? అసలు చూడను. ఏయ్, సూపర్ మోడల్ లాగా ఉన్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతావు. చూడను. ఏంటి, పెళ్లి కొడుకు నచ్చదా? పెళ్లి ఆపేద్దాం, నాన్నగారు చెప్పి అందరు పంపించేద్దాం. ఓకే నాన్న. ఏంట్రా? అబే ఏం లేదు నాన్న, జస్ట్. అయ్యో, ఇందాక రైట్ లో నుంచి నాన్నమ్మా, నాకు బుద్ధి లేదు. ఇదిగో లెఫ్ట్ లో నుంచి నా బుజ్జి. ఒకసారి చూడు చూడు చూడు, ఒకసారి చూడు. పెళ్లి కూడా నచ్చేశాడు. మీ అన్నయ్యని మర్చిపోయావు, నాన్నగారిని మర్చిపోయావు. వెళ్ళిపోతుంది డ్రీమ్స్ పోతుంది. గణేష్ బాబు, ఇవి డమ్మీ కంట్రీస్ అన్ని మ్యాగజైన్స్ లో కవర్ అయ్యా? వచ్చుంటాయి. హెల్త్ మినిట్స్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా వచ్చాయా? ఏమో నేను చూడలేదు. ఏంటా, నేను రాసిన ఆర్టికల్ లేదు? నాకేం తెలుసు, ఎడిటర్ని అడగండి. బాబు గణేష్, ఏమిటా అడావిడి? ఇప్పుడే వస్తాను. పెళ్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఎక్కడేరా? నువ్వు వచ్చి చెప్తాను, నువ్వు వాళ్ళతో మాట్లాడుతుండ్రు. అర్జెంట్గా వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. Is that there? నేను ఈవినింగ్ బెంగళూరు వెళ్ళాను. He told me he's going to be here. गणेश साहब, आपको फोन. हेलो. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏమ్రా, నువ్వు పీకి పీకి రాసిన మ్యాటర్ కాన్ రావట్లేదని పరిశీలన అవుతున్నావు. అరే బచ్చే, గది ఆడుండదురా, నా తానున్నది. ఏంది, ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్న అనారోగ్య మంత్రి. శబ్బాస్. 10 లక్షలు ముఖాన్ని కొట్టిన పంది బురదలో పొల్లుతున్నంత కుసి అయ్యి గా ఫైలు మేటర్ నా చేతిలో పెట్టిండు మీ సబ్ ఎడిటర్. నువ్వైతే అమ్ముడు పోనంటివి. పోనీ నన్ను నడి రోడ్డుకి ఇచ్చి ఫాల్తుగానని ప్రూవ్ చేసిండుంటే నీ ఇజ్జతికి ఇలో పెరిగేటిది. మరి ఇప్పుడు చూడు, రివర్స్ అయిపోలే. నేను హెల్త్ మినిస్టర్ గాని పబ్లిక్ లో దేవుణ్ణి కూడా అయిపోయినా. మన మధ్యలో బచ్చగాడేవాడో 10 లక్షలు కొట్టేసి ఆడ తెలుగు రాని తెల్ల పిల్లతో చోలీకే పీచే క్యా హై అని చిందులు దొక్కుతాండు. మరీడా గణేష్ మహారాజుకి నీ మజ్జనం. ఇప్పుడు ఏమైందిరా నీ నిజాయితీ? పత్రికాఫీసులో పబ్లిక్ గా మసి చేసిన కాడ ఇంటికాడ మీ చెల్లిని బిల్లాంకు చెక్క లెక్క ఇడిసొచ్చినావు. బిలాట్లో పోరాడేవాడన్నా ఇంకు పెన్నుతో అంకేసుకుంటాడేమో తమ్మి. పోయి చెక్ చేసుకో.
నాన్న 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 రమేష్, నా ఫ్రెండ్ ఆనంద్ ఎక్కడ ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగే. మా నాన్న సార్, డబ్బు వేయండి సార్, ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. ఎమర్జెన్సీ ముందు పేషెంట్ లోపల తీసుకెళ్ళండి. కమాన్ హరి అప్. గణేష్, నువ్వేం కంగారు పడకు. అంతా నేను చూసుకుంటాను. Don't worry. ఎంత అన్యాయం అయిపోయావురా కొడుకా, దేవుడా. నా బిడ్డను గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకొచ్చి బలిచ్చేసినారు. ఏ ఒక్క డాక్టర్ బాగా చూసినా నా బిడ్డ పట్టుకుంటారు. బాబు, మీ నాన్నగారిని ఐసీ రూమ్ కి తీసుకెళ్లారు, డాక్టర్ గారు రమ్మంటున్నారు. పోండి పోండి పోండి. దండమారి కేసులు. ఆనందన్నయ్య, నాన్నకేం కాలేదు కదా, బాగవుతాడు కదా. నాన్నగారికి ఏం కాలేదమ్మా, నువ్వు వెళ్ళి చూడొచ్చు. గణేష్, కొంచెం నీతో మాట్లాడాలి, ఇలారా. ఏంట్రా ఆనంద్, నాన్నకి ఎలా ఉంది చెప్పు. గణేష్, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్నగారికి మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆయనకి మేజర్ సర్జరీ చేయాలి. వెంటనే ఏర్పాటు చేయరా. జీహెచ్లో ఈ ఆపరేషన్ చేయడానికి సరైన ఫెసిలిటీస్ లేవురా. ఏదైనా మంచి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే దగ్గర నుండి ఆపరేషన్ జరిపిస్తాను. చేద్దాం. కానీ సర్జరీకి 2.5 లక్షలు అవుతుంది. 2.5 లక్షలా? అవునరా, లేకపోతే నాన్నని బతికించుకోవాలి. అంత డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళను రా. వేరే దారే లేదు గణేష్. 24 గంటల్లోగా ఈ ఆపరేషన్ చేయాలి. ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎలాగోలాగా ఈ డబ్బు ఏర్పాటు చేయి. నాన్నని నేను చూసుకుంటాను కదా, నువ్వు వెంటనే బయలుదేరు. ప్రాబ్లం ఏముండదుగా, తప్పకుండా డబ్బు ఇస్తాడుగా. ప్రాబ్లమా? మనం ఎంత చెప్తే అంతే. సిటీలోకి వెళ్ళి పెద్ద ఫైనాన్షియర్, కాస్త వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు కానీ మాట మాత్రం కరెక్ట్. ఏంటి నీ ప్రాబ్లం? కొంచెం డబ్బు కావాలి సార్. ఇవిగోండి పత్రాలు. ఖైరతాబాద్లో మెయిన్ సెంటర్లో ఫ్లాట్ సార్, సొంత ఫ్లాట్ సార్. వడ్డీకి ఇచ్చినా సరే, కొనుక్కున్నా సరే ఓ 2.5 లక్షలు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఎలాగైనా ఇవ్వండి సార్. కార్నర్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్, మంచి సెంటరే. 6-7 లక్షలు ఉంటుంది. ఇదిగో కృష్ణమూర్తి, అయ్యా, ఈ కాగితాలు రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి ఈసీ దించి అన్ని కరెక్ట్గా ఉన్నా లేదో చూడు. అలాగేనండి. చూడు బాబు, వారం పోయాక ఇద్దరిని హామీ తీసుకురా, నీ పని ముగించేద్దాం, సరేనా? ఎందుకంటే ఈ వ్యాపారంలో ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వలేం కదా. సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ సార్. నన్ను అనుమానించకండి సార్. అవతల టైం లేదు సార్. 24 గంటల్లో ఆపరేషన్ చేయబోతే మా నాన్న బతకడు సార్. కావాలంటే ఫ్లాట్ ఇప్పుడు ఆక్యుపై చేసుకోండి సార్. కానీ ఆ డబ్బు మాత్రం ఎలాగైనా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మీరు దయ తెలిస్తే మా నాన్న బతుకుతాడు సార్. కృష్ణమూర్తి, ఆ కాగితాలు ఇచ్చేయి. ఇదిగో బాబు. నీ బాధని అర్థం చేసుకోగలరు బాబు. నేను తెలివితో వ్యాపారం చేస్తున్నాను. జాలితో వ్యాపారం చేస్తే మళ్ళీ ప్లాట్ఫారం మీద కిల్లీలు అమ్ముకోవాల్సిందే. నీకు డబ్బు అవసరమైతే వారం రోజుల్లో వచ్చి తీసుకో, లేకపోతే వచ్చినందుకు కిల్లీ తీసుకుని వెళ్ళిపో. ఎందుకంటే అయిందానికి అదానికి అలా ఎగబడి చూస్తారా? మీ పని చూసుకోండి. మేడం, డాక్టర్ రాజగోపాల్ గారు. గణేష్, బాగున్నావా? మొన్న నువ్వు రాసిన ఆర్టికల్లో నా కలర్ ఫోటో చూసి మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారయ్యా. ఏమిటి మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూ కాదు సార్, నా పర్సనల్ పని. పర్సనల్? నువ్వు తర్వాత రా, ఫోన్ చేసి సార్. మా నాన్నగారికి ఆపరేషన్. ఏ రామారావు, మీ నాన్న బాగున్నారా? అంతా మీ దయ సార్. నా దయ ఉందయ్యా. డబ్బు 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 ఉంటే ఇండియాలో తగ్గని జబ్బు లేదు, ఎయిడ్స్ తప్ప. బిల్లు కట్టావా? వస్తాను సార్. ఏమిటి ఇందాకేదో మీ అన్నయ్య? కాదు సార్, మా నాన్నకు సార్. గుడ్ మార్నింగ్ సార్. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి ఇంట్లో నైట్ డ్యూటీనా? పోండి సార్. మరి నీ సిగ్గు సీతక్క. ఏంటి మీ నాన్నకేదో అయిందన్నావు? బ్రెయిన్ హెమరేజ్ సార్. పోయారా? లేదు సార్, GH లో జాయిన్ చేశాం సార్. సీరియస్ ఉందన్నారు సార్. నీకు తెలుసు కదయ్యా, మన హాస్పిటల్ బ్రెయిన్ హెమరేజ్ కేసులో సిటీలో నెంబర్ 1 అని. వెంటనే డబ్బు కట్టి అడ్మిట్ చేసి. అది కాదు సార్, డబ్బు. ఏంటయ్యా డబ్బు ఎంత అవుతుందనా? ఎంత? 2,50,444 రూపాయలు, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. సార్, నా దగ్గర అంత డబ్బు లేదు సార్. డబ్బు లేకపోతే ఎలాగయ్యా? సార్, ఓ వారంలో ఇచ్చేస్తాను సార్. కావాలంటే ఈలోగా 90 పత్రాలు పెట్టుకోండి సార్, ప్లీజ్ సార్. పత్రాలు పెట్టుకుని పైసలు ఇవ్వడానికి ఇదేమన్నా ఫైనాన్స్ కంపెనీయా? ప్రైవేట్ హాస్పిటల్ అయ్యా? సార్, అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఓ సర్వీస్ అనుకోండి. సర్వీసా? నో సర్వీస్ ఈజ్ ఫ్రీ ఇన్ ఇండియా. అంతా బిజినెస్. చూడమ్మా, బిజినెస్ లో సెంటిమెంట్లు ఉండొచ్చా? హలో,
ఎవరు డాక్టర్ రెడ్డి గారా? ఏమి లేదు, ఇక్కడ చిన్న న్యూసెన్స్ కేసు ఉంది, వదిలించుకుని వచ్చేస్తా. సార్ అలా అనుకోండి సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకోండి సార్, ప్లీజ్. చిచ్చి ఏంటో ఇది బిచ్చకాళ్ళగా, ఎవరిని చూస్తే నన్ను ఏమనుకుంటారు? అలా అంటే ఎలా సార్, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. పోనీ ఓ పని చేయి, మీ నాన్నకి ఆ GH లోనే ఆపరేషన్ చేయించేయి. ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. ఎందరో మహా